గురుగారు పూజ, ఆరాధన, అర్చన ఈ మూడు ఒకటేనా వేరువేరా? పూజ, ఆరాధన, అర్చన మూడు పేర్లు కదా, మూడు ఒకటే ఎట్లా అవుతాయని ఒకటి. మనం అన్నింటినీ ఒక అర్థంలో వాడుతున్నాం కదా అని మీలాంటి సందేహం కలిగినటువంటి వారు ఎంతోమంది ఈటీవీ ప్రేక్షకులు అందరూ ఈ మూడిటికి తేడా ఉందే ఒకటేనా అని అనుకుంటూ ఉంటారు. ఈ పూజ అనేది మనం నిత్యము చేసేటువంటిది. అంతేకాకుండా మనం ఒక కోరిక కోరుకుని ఆ కోరిక నెరవేరిన తర్వాత చేసేటువంటివి కూడా. వాటిని అంటే ఈ మూడు సమానార్థకాలుగా వాడుతున్నప్పటికీ వీటిల్లో ఏమన్నా ఆచారంలో తేడాలు ఉన్నాయా, ఆచరించేటప్పుడు తేడాలు ఉన్నాయా అంటే చిన్న చిన్న తేడాలు ఉన్నాయి. కాబట్టి మనం నిత్యము చేసేటువంటిది దాన్ని నిత్య పూజ అంటాం. కాబట్టి ప్రతివారు ఇంట్లో పొద్దున పూట వారు స్నానం చేసి ఇంట్లో చేసేటువంటి స్వామివారికి మనం చేసేటువంటి ధూపదీప నైవేద్యాదులు ఇవన్నీ కూడా అవి నిత్య పూజ అంటాం, నిత్య ఆరాధన అనం. కాబట్టి పూజ అనేదానికి ఒక నిత్యత్వం ఉన్నది. మరొకటి మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది నెరవేరితే మనం చేసేటువంటి దానిని కూడా పూజ అనే పేరుతోటి పిలుస్తాం మనం. కాబట్టి పూజను ఆ విధంగా వేరు చేస్తాం. ఈ ఆరాధన అనేటువంటిది ఇది కేవలం దైవపరంగానే కాకుండా ఇంకా యతులు, గురువులు ఇటువంటి వారు, ఇప్పుడు త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు అంటాం. ఇట్లా కొంతమందికి మనం చేసేటువంటి ప్రత్యేకమైన ఉత్సవాలు. అలాగే సన్యాసులైన వారికి మామూలుగా ఆబ్దికాలు అవి ఉండవు, వారికి చేసేది కూడా ఆరాధన అంటాం. కనుక అది దైవారాధన కావక్కర్లేదు. కనుక ఈ ఆరాధన అనేదానికి అటు పితృకార్యాలు లాంటి వాటికి, అదేవిధంగా దేవుడికి చేసేటువంటిది దైవారాధనకి, రెండింటికి పనికొచ్చేటువంటిది ఈ ఆరాధన అనేది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి ఉంటుంది. కనుక పూజ అనేది నిత్యమైనది, ఆరాధన అనేది నైమిత్తికమైనది. కనుక నైమిత్తికంగా అంటే నిమిత్తాన్ని అనుసరించి చేసేటువంటి దానికి దైవమునకు జరిగేది కావచ్చు, గురువులకు జరిగేది, అలాగే యతీంద్రులకు జరిగేది, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఆరాధన అనే పేరుతోటి మనం పిలుస్తూ ఉంటాం. అప్పుడు అంటే రాఘవేంద్ర స్వామి లాంటి వారు కానీ, త్యాగరాజస్వామి లాంటి వారు కానీ వీరందరినీ ఆరాధన అనే పేరుతోటి పిలుస్తూ ఉంటాం. అర్చన అనేటువంటిది ముఖ్యంగా ఈశ్వర సంబంధమైనటువంటి వాటికి లింగార్చన మొదలైనటువంటివి మనం వారికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి వాటిని అర్చన పేరుతోటి పిలుస్తాం. మరి ఏకాదశి రుద్రాభిషేకం చేసినప్పుడు, లింగార్చన చేసినప్పుడు అక్కడ మనం ఉపయోగించేటువంటి నీటి ద్వారా కానీ, లేకపోతే బిల్వముల ద్వారా కానీ, తులసి మాలలు చేసేటువంటివి కానీ, తులసి దళాలతో చేసేటువంటివి కానీ ఇవన్నీ అర్చన రూపంగా వస్తాయి. ఇవేమో మధ్యలో ఆరాధన రూపంగా వస్తుంది. నిత్యము చేసేటువంటిది పూజ రూపంగా వస్తుంది. కనుక లక్ష బిల్వ పూజ అనం, అక్కడ లక్ష బిల్వ అర్చన అంటాం. కనుక ఈ మూడింటికి ఇటువంటి చిన్న చిన్న భేదాలు ఉన్నాయి. ఒకటి తప్పనిసరిగా నిత్యము చేసేది, మరొకటి నిమిత్తములను అనుసరించి చేసేది, మూడవది భగవరాధనలో మనం విస్తృతంగా చేసేటువంటిది అర్చన. ఈ మూడు పదముల మధ్యన మనం సమానార్థాల్లో వాడుతున్నప్పటికీ ఈ చిన్న చిన్న భేదం ఉన్నది అనే విషయాన్ని ఈటీవీ ప్రేక్షకులందరూ తెలుసుకుందరుగాక.